సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 27వ వచనము నుండి 32వ వచనం వరకు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను, లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండియుండును. అట్లే మీరును బయటకు నీతిమంతుల వలె కనపడినను, లోపల కపటముతోనూ కల్మషముతోనూ నిండి ఉన్నారు. అయ్యో, కపట భక్తులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో వారితో భాగస్థులమై ఉండేటి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం ఇతరులను మోసం చేయవచ్చు. మన ముఖానికి మూసుకు వేసుకుని అందరి ముందు గొప్పవారిగా ప్రవర్తించవచ్చు. కానీ సర్వజ్ఞాని అయిన దేవుని దృష్టి నుండి ఏది దాచిపెట్టలేము. మత్తయి శుభవార్త 23వ అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర బోధకుల యొక్క, పరిసయ్యుల యొక్క వేషధారణను తీవ్రముగా ఖండిస్తూ ఉన్నారు. వారు సమాజంలో మహాభక్తులుగా, నీతిమంతులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ వారి అంతరంగం అంతా కూడా కుళ్ళిపోయిన శవాలతో సమానమని యేసు ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు వారిని సున్నము కొట్టినటువంటి సమాధులతో పోలుస్తూ ఉన్నారు. అది వెలుపలకు అందముగా కనపడినప్పటికీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు కూడా వెలుపలకు మనుషులకు నీతిమంతులుగా కనపడినా గాని లోపల వేషధారణతో అక్రమతో నిండి ఉన్నారు అని క్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి పలుకుతూ ఉన్నారు. ఎందుకని క్రీస్తు ప్రభు సున్నము కొట్టినటువంటి సమాధులారా అని దేవుడు అంటూ ఉన్నాడు అంటే, యూదుల సాంప్రదాయ ప్రకారము ప్రతి సంవత్సరము వసంత కాలములో పాస్కా పండుగకు ముందుగా రోడ్డు పక్కన ఉన్న సమాధులకు తెల్లటి సున్నము వేసేవారు. ఎందుకంటే పండుగ కోసం యెరూషలేముకు వచ్చే వేలాది మంది యాత్రికులు పొరపాటున కూడా సమాధులను తాకి అపవిత్రులు కాకూడదని ఈ ఏర్పాటు అనేటువంటి వాళ్ళు చేసేవాళ్ళు. ఆనాటి యూదుల కాలంలో సమాధులను తాకితే వారిని అపవిత్రులుగా పరిగణించేటువంటి వారు. యేసు ప్రభు ఈ ఉదాహరణను ఉపయోగించడానికి కారణం ఏమిటి అంటే, పరిసయ్యులు కూడా ఈ రీతిగానే సున్నము కొట్టినటువంటి సమాధులలాగా ఉన్నారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. పరిసయ్యులు కూడా వారి జీవిత విధానము కూడా ఆ రీతిగానే ఉంటుంది. వారు వేసుకునే వస్త్రాలు, చేసేటువంటి ప్రార్థనలు, ఉపవాసాలు, ఇతరులకు కనిపించేలా చేసే దాన ధర్మాలను చూస్తే మహానీతిమంతులుగా కనిపించేటువంటి వారు. కానీ వారి అంతరంగంలోనికి తొంగి చూస్తే మాత్రము ఆత్మీయ మరణము తప్ప ఇంకేమీ కూడా లేదు అని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇది మన క్రైస్తవుడికి ఒక ఆధ్యాత్మిక హెచ్చరికగా ఉంటుంది. మన జీవితము కూడా కేవలం ఆదివారం వెళ్ళే భక్తిగా, ఇతరుల మెప్పు కోసం ప్రదర్శించే వేషధారణగా ఉందా లేదా అనేటువంటి ఆలోచన చేయాలి. మనం ఏదైనా దేవాలయానికి ఇచ్చినప్పుడు మన పేరు కనుక చదవకపోతే కనుక మనం చేసేటువంటి హడావిడి అంతా ఇంత కాదు. కాబట్టి మన హృదయాంతరంగాలలో ద్వేషం, గర్వం, కపటం ఉంచుకుని బయటకు మాత్రము నీతిమంతులలాగా, పరిశుద్ధులలాగా నటించడము దేవునికి అసహ్యమైనటువంటి జీవితం అని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవది, ఈనాడు సువిశేష పట్టణంలో మనం ధ్యానం చేయవలసినటువంటిది 29 నుండి 30 వరకు చూసినట్లయితే, ఇదిగో ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుట్లో వారి భాగస్థులమై ఉండేటి వారము కారు అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆ విధముగా చెప్పుకుంటూ సాక్షాత్తు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభును సిలువ వేయడానికి వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఇతరుల తప్పులను సులభముగా ఏలెత్తి చూపే మనం
మన సొంత జీవితంలో తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇదిగో ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ, మన కంట్లో ఉన్నటువంటి దూలాన్ని మనం గమనించము. ఈ విధముగా జీవించేటువంటి ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఆ రీతిగా జీవించేటువంటి ఈనాటి క్రైస్తవులు కూడా ఆధ్యాత్మిక అంధత్వంలో జీవిస్తున్నారు అని మనం చెప్పుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఇతరుల ముందు మంచివారముగా నిరూపించుకోవాలనే వేషధారణ ఉంటే ఈ క్షణమే దాన్ని విడిచిపెట్టాలని, సున్నము కొట్టిన సమాధి లాంటి బూటకపు భక్తిని విడిచిపెట్టి యథార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనందరము కూడా ప్రయత్నం చేయాలి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమె. మహోన్నతుడును మహాగణుడివైన మా యేసయ్య, మేము ఇదిగో ఈ లోకములో కపట వేషధారుల వలె జీవిస్తూ ఉన్నట్లయితే గనక ఆ తప్పును మేము తెలుసుకుని నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.